2024లో అసలు ఎన్నికల్లో ఇంత భారీ మార్పు వస్తుందని ఊహించావా? ఊహించాం సార్. ఎలా ఊహించావు? ఊహించాం. బాగా జగన్ గారు వ్యతిరేకంగా అందరికి వ్యతిరేకం అయిపోతుంది. అంటే సంక్షేమ పథకాలు పెట్టి నాకు సంక్షేమ పథకాలే 170 స్థానాలు తీసుకొస్తాయి అన్నారు కదా. ఆ సంక్షేమ పథకాలు ఎంత ఓడించి అని చెప్పి జనాలు కొంతమంది అంటున్నారు. సంక్షేమ పథకాలు ఎవరికి అందినాయండి? ఎవరికైనా చెప్పండి. అసలు అందరికి కులం చూడండి మొత్తం చూడండి అందరికి వేసాను అన్నారుగా. మరి సంక్షేమ పథకం చూసుకుంటే మరి గ్రామ అభివృద్ధులు ఏమైపోతాయండి? గ్రామ అభివృద్ధులు రైతులకి ఏం చేశారండి ఆయన? చెప్పండి పోనీ ఏం చేయరు చెప్పండి. ఆయన ఏం చేయలేదంట. ఏమీ చేయలేదు. ఎంత భారీ మెజారిటీ టీడీపీ కూటమి ఎంత తెలియకొద్దండి అని ఏం చేయరు చెప్పండి. ఓన్లీ సంక్షేమ పథకాలు అంటే నేను 10,000 వేసాను లేదంటే మహిళలకు వేసాను డబ్బులు వేసాను అన్న విధాన్ని డబ్బులు వేస్తే చాలు నేను ప్రజలు హ్యాపీగా ఉంటారని చెప్పి ఫీల్ అయ్యారేమో అనుకుంటున్నాను. ఏమండి ఆయన వేసి అప్పుడే 10,000 రూపాయలు ఈవేళ ఆయన అమ్మి ముందు రేటు చూసానండి. ఈవేళ ఒక మనిషి వచ్చి 1000 రూపాయల దాకా ఖర్చు చేస్తానండి ఆయన తెచ్చిందండి ముందుకండి. అది కల్తీ మందు మీకు తెలుసు కదండి. అది ఆ కల్తీ మందు సొంత బ్రాండ్లు అండి. అదే చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇప్పుడు మందు బావుల వల్ల కొంత చాలా వ్యతిరేకత వచ్చింది అనుకోవచ్చా? 90% అండి. 90%. ఎందుకండి వేస్ట్ మందు అది. చాలా మంది చూసారు కదా మందు తాగిన వాళ్ళు బాడీ వీక్ అయిపోతుందని చెప్పి నరాల వీక్నెస్ వచ్చిందని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. తాగుతాను మందు తాగుతావా? లేదు మానేసావులే. ఓకే. జగన్ గారు క్వాలిటీ మద్యం ఇస్తారంట కదా ఇప్పుడు టీడీపీలో. ఏమండి క్వాలిటీ మద్యం ఇప్పుడు ఇస్తానంటున్నాడు. 90% తెస్తానని చెప్పిన కానీ బాబు మళ్ళీ మందు బాబులకు పండగనా? మళ్ళీ అంటే అంత అందంగా ఫుడ్ తింటారండి వాళ్ళు వేసుకుని కాతైనా. ఎందుకండి ఇది మద్యపాన్ని నిషేధమే చేస్తున్నాను. ఎవరండి? వైసీపీ. మద్యపానం ఇది ఎలాగొస్తాయండి పైసలు? చెప్పండి. ఎక్కడ అవ్వదండి అది. ఎక్కడ అవుద్దండి? సాధ్యం అండి. అది ఎవరు సాధ్యం కాదండి అది. ఓకే. జనసేన బీజేపీ కూటమి ఇంత భారీ విజయం ప్రజలకు అందరికీ మేలు చేకూరే విధంగా 2024 నుంచి మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు అన్ని పథకాలు ముందుకెళ్తాయి అంటావా? కంపల్సరీగా వెళ్తాయండి. వెళ్తాయి కంపల్సరీగా. బాబు గారు ఇచ్చిన మాట ప్రతి మాట కూడా ఎక్కడ తోచకుండా చేసి సముద్రుడిని ఆయన అందరు ప్రజలు తెలుసుకుని ఎన్నుకున్నారండి ఆయన్ని తప్ప. ఆయన ఇచ్చిన మాట ఎప్పుడు తప్పలేదు. పేదలకి ఏంటండి రైతులకి ఏంటండి ప్రతి ఒక్కరికి న్యాయం చేసి మహానుభావుడు అండి ఆయన. అందులో మట్టుకు ఎట్టి పరిస్థితిలో అసలు తప్పడండి మాట ఆయన. మహానుభావుడు అండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తావు? ఏంటి మహానుభావుడు అండి ఆయన. కంపల్సరీగా ఆయన గురించి ఆయనే గెలవడన్నారు కదా. కానీ 21 సీట్లు మొత్తం నిలబడిన ప్రతి చోటకి ఆయన మొత్తం విన్ అయ్యడం జరిగింది కదా. అదేనండి ముందు అని చెప్పాడు కదండి మనకిచ్చిన ఒకే ఒక సీటు అప్పుడు నగ్గలేదని అన్నారు. అందుకని మీరు నిరాశ పొందకండి. నాకు ఇచ్చిన సీట్లు మన కూటమి గెలిచి మన సత్తైడ్ చూపిస్తున్నాను ఎలా శబ్దం చేయరండి. పవన్కైనా శబ్దం చేశారు కదండి. ఎలా మిమ్మల్ని ఓడించేదాకా నేను నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, మిమ్మల్ని తొంగతో పక్కపోతే నా పార్టీ జనసేన కాదు, దానికి రెట్టు పసలు చూపించారండి. ఇలా చూపించారు కదా సార్. దానికి రెట్టు పసలు దానికి గుణపాఠం చెప్పారండి ఇలా. ఓకే. అంటే ప్రజలు చాలా తెలివైన అండి. కంపల్సరీగా అవునండి. ప్రజలు తెలుసండి. అదే